రాయలసీమ బలిజ మహాసభ ప్రతినిధులు జనసేన బీజేపీ తెలుగుదేశం కూటమికి తమ సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నామని రాష్ట్ర అధ్యక్షులు శ్రీహరి రాయలు పేర్కొన్నారు. తిరుపతి ప్రెస్ క్లబ్ లో శుక్రవారం జరిగిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ రాయలసీమలోని పలువురికి రాయలసీమ బలిజ మహాసభలో వివిధ హోదాలలో పదవులు ఇచ్చారు. ఈ సందర్భంగా తిరుపతి జిల్లా నూతన కమిటీని ప్రకటించారు. రాయలసీమలో బలిజలకు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం తగినంత ప్రాధాన్యత కల్పించకపోవడంతో ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలోనే 2024లో జరిగే సార్వత్రిక ఎన్నికలలో తమ సంపూర్ణ మద్దతు తెలుగుదేశం కూటమికి ప్రకటిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఈ రాయలసీమలో 10 జిల్లాలున్నాయి. కడప, కర్నూలు, అనంతపురం, చిత్తూరు, నెల్లూరు, ప్రకాశం, నంద్యాల, తిరుపతి జిల్లా, సత్యసాయి జిల్లా, అన్నమయ్య జిల్లా. ఈ 10 జిల్లాల్లోనే మనల్ని బలిజలని పిలుస్తారు. బలిజలు ఉనికినే కోల్పోయేటట్టు చేసింది వైసీపీ ప్రభుత్వం. ఒక్కటి కూడా ఎంపీ కానీ ఎమ్మెల్యేలకు కానీ సీటు ఇవ్వకపోవడం మమ్మల్ని బాధించింది. మాకు తెలుగుదేశం పార్టీ తరఫున రాజంపేట, నెల్లూరు సీట్లు 2 సీట్లు వచ్చాయి బలిజలకి. తిరుపతి ఎమ్మెల్యే సీట్లు జనసేన పవన్ కళ్యాణ్ గారు తిరుపతి సీటు కేటాయించడం మాకు కొంచెం ఊరట కలిగించింది. దానికని ఈ కమిటీ తీర్మానం, రాష్ట్ర కమిటీ, అన్ని జిల్లాల కమిటీల తీర్మానం ఏంటంటే ఈ 10 జిల్లాల్లో ఉండే 74 నియోజకవర్గాల ఎమ్మెల్యేగా అభ్యర్థులు మా ఈ పవన్ కళ్యాణ్తో కలిసి బీజేపీ, తెలుగుదేశం, జనసేన కూటమి ఎవరినైతే అభ్యర్థిగా నిలబెడుతుందో, ఎవరైతే ఎంపీలుగా నిలబడుతున్నారో ఈ కూటమికి రాయలసీమ బలిజలందరూ ఏకోన్ముఖంగా అందరూ ఈ కూటమిని మద్దతిస్తూ